హైదరాబాద్లో తాగునీటి ట్యాంకర్ సరఫరాలో జరుగుతున్న అక్రమాలపై ఫోకస్ పెట్టారు వాటర్ బోర్డు అధికారులు. సమ్మర్లో నీళ్లకు డిమాండ్ పెరగడంతో ట్యాంకర్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అక్రమంగా ట్యాంకర్లతో నీళ్లను తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డొమెస్టిక్ బుకింగ్స్ను కమర్షియల్ అవసరాలకు మళ్లించినా, రూల్స్ ఉల్లంఘించినా భారీ జరిమానాలు, బ్లాక్ లిస్టులో పెడతామన్నారు వాటర్ బోర్డు అధికారులు. ఎండాకాలంలో తాగునీటి అవసరం రోజు రోజుకు పెరుగుతోంది. వాటర్ బోర్డు ద్వారా ట్యాంకర్లను సరఫరా చేస్తోంది. గ్రేటర్ పరిధిలో మొత్తం 1233 ట్యాంకర్లు సేవలందిస్తున్నాయి. రోజుకు 8,000కు పైగా ట్రిప్పులు చేస్తూ వివిధ ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తున్నాయి. వీటిలో దాదాపు 400 ట్యాంకర్లు బస్తీలు, నీటి కొరత ఉన్న కాలనీలకు ఉచితంగా నీటిని అందిస్తున్నాయి. మిగిలిన ట్యాంకర్లు ఆన్లైన్ బుకింగ్తో వినియోగదారులకు డెలివరీ చేస్తున్నాయి. ఇందుకోసం వాటర్ బోర్డు ఆధ్వర్యంలో 84 ఫిల్లింగ్ స్టేషన్లు పనిచేస్తున్నాయని తెలిపారు అధికారులు. కొందరు ట్యాంకర్ యజమానులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు రావడంతో వాటర్ బోర్డు అధికారులు తనిఖీలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్, ఎస్ఆర్ నగర్, వెంకటగిరి, కొండాపూర్, మాదాపూర్, కూకట్పల్లి, నిజాంపేట్, మూసాపేట్ వంటి ప్రాంతాల్లో డొమెస్టిక్ వాటర్ ని కమర్షియల్ కోసం వినియోగిస్తున్నారు. దీంతో నీటి కొరత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్లు దారి మళ్లుతున్నట్లు గుర్తించారు అధికారులు. ఈ 86 ఫిల్లింగ్ స్టేషన్స్ కనుక చూస్తే ఒక 10-15 ఫిల్లింగ్ స్టేషన్లనే మీకు డిమాండ్ హైయెస్ట్ కనపడుతుంది, పెండింగ్ కనుక కనపడుతుంది చూడండి. సో మిగతా ఫిల్లింగ్ స్టేషన్లు చూస్తే నీకు 0 పెండింగ్ ఉంది ఇక్కడ ఇవన్నీ. సో మనకు హైయెస్ట్ డిమాండ్ ఉన్నాయని చూస్తే కనుక ఒకటి కొండాపూరు, బంజారా హిల్స్, హఫీజ్పేట, గచ్చిబౌలి, మణికొండ, మియాపూర్, అక్కడ ప్రగతి నగర్, భాగ్యనగర్, మాదాపూర్. సో ఇక్కడ మాత్రమే మనకు హైయెస్ట్ ట్యాంకర్స్, దాదాపు ఒక 70% ట్యాంకర్స్ ఈ 10-15 ఏరియాస్లో బుక్ అవుతాయి. హోటళ్లు, హాస్టళ్లు, కమర్షియల్ సంస్థలకు డొమెస్టిక్ వాటర్ ని సరఫరా చేస్తున్నారని గుర్తించారు అధికారులు. డొమెస్టిక్ ఛార్జీ 500 మాత్రమే ఉండగా అదనంగా డబ్బులు వసూలు చేసి కమర్షియల్ బిల్డింగ్స్ కి సప్లై చేస్తున్నారు. అలాగే హెవీ లైసెన్స్ లేకుండా ట్యాంకర్ నడిపినా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. ట్యాంకర్లకు జీపీఎస్ పరికరాలు అమర్చారు. ఫిల్లింగ్ స్టేషన్ నుంచి బయలుదేరిన క్షణం నుంచి డెలివరీ పూర్తయ్యే వరకు ఆన్లైన్లో ట్రాక్ చేస్తున్నామని తెలిపారు అధికారులు. సో మన దగ్గర చూస్తే 3/4 ఇంచ్ కనెక్షన్, 1/2 ఇంచ్ కనెక్షన్ ఉంటుంది, చిన్న ఇల్లు లాగా రికార్డ్ ఉంటుంది. వాళ్ళు మ్యాక్సిమం బుక్ చేస్తే ఒక ట్యాంకర్ మన దగ్గర బుక్ చేస్తారు. సెకండ్ ట్యాంకర్ బుక్ చేయాలంటే సిస్టమ్ పర్మిట్ చేయదు, ఎందుకంటే వాళ్ళ ఇల్లు చిన్నగా ఉంటుంది, పైప్ సైజ్ చిన్నగా ఉంటుంది, ఇల్లీగల్గా నడుస్తూ ఉంటాయి హాస్టల్స్ అన్నీ. వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రైవేట్ ట్యాంకర్స్ని తీసుకుంటూ ఉంటారు. మన దగ్గర బుక్ చేసిన వాళ్ళకి ట్రీటెడ్ వాటర్ని వితిన్ టైంలో ఇస్తున్నాం. కాబట్టి 100% నిజంగా రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఎవరైతే డొమెస్టిక్ వాళ్ళు ఉన్నారో ఇవ్వడానికి మనం రెడీగా ఉన్నాం. వాళ్ళు ప్రైవేట్ ట్యాంకర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. వేసవి కాలంలో తాగునీటి సరఫరాకు అంతరాయం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వాటర్ బోర్డు అధికారులు. ఇప్పటికే సిటీలో 56 ట్యాంకర్లకు జరిమానాలు విధించారు అధికారులు.